మీరు పాకిస్తాన్ని చూసారు అనుకోండి. ఆపరేషన్ సింధూర్లో మీకు ఎలాగ అంటే వాడిని భారత్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఏ లెవెల్లో శిక్షించింది అంటే పహల్గామ్ దాడులకు ప్రతీకారము అన్నట్టుగా 4 రోజుల పాటు మనం వాడి విషయంలో ఏం చేసాం ఎన్నో వీడియోస్లో మాట్లాడాం కదా. మరి వాడు ఏం చేశాడు? ఓడిపోయాడు. మీకు పరాజయ సంబరాలు ప్రపంచంలో ఓడిపోయి విక్టరీ డే అని చెప్పి సెలబ్రేట్ చేసే ఒకే ఒక దేశము పాకిస్తాన్. మీకు మెడల్స్ ఇస్తాడు, అలాగే మీకు ప్రమోషన్స్, మనము చాలా ఘన విజయం సాధించామని చెప్పి ఫోటోలు. సో ఇదంతా చేసిన తర్వాత లోపల బాధ, అబ్బా ఇలా ఓడిపోయాం. కానీ ప్రజలకు తెలియకూడదు కదా. కాబట్టి ఎటు చూసినా కూడా పరాజయ సంబరాలు చేసుకుంటూ మనము గెలిచాము, భారత్కు సంబంధించి ఇన్ని యుద్ధ విమానాలను కూల్చాము, అన్ని అబద్ధాలు. ఫైనల్గా అమెరికా దాకా వెళ్ళి కూడా ఇదే మాట్లాడతాడు, అదే కదా. సో ఈరోజు చూడండి, ఈరోజు వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద 50 ప్రాంతాలండి, 1 కాదు 2 కాదు 50 ప్రాంతాలను వాళ్ళు ఇవాళ ఆక్రమించుకున్నారు. అంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసుల్లో వాళ్ళ పోస్టుల నుంచి వాళ్ళ సైనికులను తరిమివేయడం, మీకు బట్టలు ఊడదీసి తరిమివేయడం, ఇది ఇవాళ తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ విషయంలో చేశారు. సో ఇప్పుడు ఇంకొక ఓటమి పండుగ అంటే తాలిబాన్ వాళ్ళ చేతుల్లో చిత్తుగా దెబ్బలు తగిలి మీకు గాయాల పాలయ్యి వాళ్ళ సైనికులు ఎంతోమంది మరణించిన తరువాత మీకు అసీం మునీర్ ఒక ఓటమి పండుగను సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు చూడండి. ఆ భారత్ను ఎదిరించాము, గెలిచాము. ఇప్పుడు ఈ తాలిబాన్ని ఎదిరించాము, ఘన విజయం సాధించాము. రేపు వీళ్ళు కలిసి, భారత్ తాలిబాన్ కలిసి మన మీద 2 ఫ్రంట్ వార్, ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు కదండి. ఎందుకంటే మీకు పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఇదే మాట్లాడుతున్నాడు. మనము త్వరలోనే భారత్ తాలిబాన్ వీళ్ళు కలిసి మన మీద యుద్ధము చేయబోతున్నారు, పాకిస్తాన్ ఒక 2 ఫ్రంట్ వార్ని ఎదుర్కోవాలి చెప్తున్నాడు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్న మాట్లాడాం, భారత్ యొక్క రెస్పాన్స్ ఏంటి మనము ఆల్రెడీ చూశారనుకోండి. ఈ పాకిస్తాన్ అనబడే పేరు ఎక్కడ కూడా మాట్లాడడం అంటే ఒక శత్రు దేశం యొక్క పేరు తీయడం అనేది మన ఫారిన్ పాలసీలో ఉండదు, మీరు ఎప్పుడైనా చూడండి. కానీ ఇవాళ చూడండి, అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పిఓకే వద్ద మేము మా అణువస్త్రాలను మోహరిస్తాము, భారత్ యొక్క జాగ్రఫీని మార్చేస్తాము, ఇవాళ వరకు మాది ఒక వాస్ట్ ల్యాండ్ అని చెప్పుకుంటున్నారు కదా, అది మారిపోతుందని చెప్పాడు. మరి మన వైపు రెస్పాన్స్ ఉండాలి కదా. సో మనము ఏం చేశాము, మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన ఒక పర్టికులర్ పార్ట్లో భారత్లో ఒక ప్రాంతంలో ఉండి ఒక అద్భుతమైన ఈయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రాంతము ఏమిటి అని చూశారు అనుకోండి, లక్నో మహానగరం. మరి ఈ లక్నో మహానగరంలో ఏమి ఉంది, మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ ఎందుకు వెళ్ళారు అంటే విషయం అంతా కూడా ఇక్కడే దాగి ఉంది. ఆయన ఒక్క మాట అన్నాడండి, ఎంత అద్భుతంగా అన్నాడు అంటే పాకిస్తాన్, డైరెక్ట్గా పాకిస్తాన్ పేరు చెప్పి, ఈ పాకిస్తాన్ అనబడే దేశం ఉంది చూసారా, అక్కడ ఆ ప్రాంతములో మనము ఒకవేళ బ్రహ్మోస్ వాడేమో అనుకోండి, 1 ఇంచు కూడా పాకిస్తాన్ మిగలదు. అంటే టోటల్ పాకిస్తాన్ బ్రహ్మోస్ రేంజ్లో ఉంటుంది. ఎందుకండి ఇప్పుడు మరి S-400 అనొచ్చు కదా, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ అని అనొచ్చు కదా, అగ్ని అనొచ్చు, పృథ్వీ అనొచ్చు కదా, ఇవన్నీ మన వద్ద ఉండే స్ట్రాంగ్ రాకెట్ ఫోర్సెస్ కదా. బ్రహ్మోస్ పేరు ఎందుకు ఈయన తీసేయరు అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇదే లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ అనబడే మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ను మనము తయారు చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం లక్నోలో, హైదరాబాద్లో ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది. అంటే దగ్గర 200 ఎకరాల ఒక ప్రొడక్షన్ యూనిట్ అండి. బ్రహ్మోస్కి మనము ఇచ్చిన ప్లేస్ 200 ఎకరాలు. అలాగే 380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద బ్రహ్మోస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అనేది లక్నోలో మనము ఇవాళ ఎస్టాబ్లిష్ చేశాం. ఇవాళ లక్నోలో వీళ్ళు దీన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళి
ఒకవేళ మనము బ్రహ్మోస్ వాడేమో అంటే టోటల్ పాకిస్తాన్ కూడా మన రేంజ్లోనే ఉంటుంది అని ఒక అతిపెద్ద విషయం. సో ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు, మనము ఆపరేషన్ సింధూర్లో ఏమైతే చేసి చూపించామో ఇంతకుముందు 2022 మార్చి 9వ తారీఖు పొరపాటుగా మన బ్రహ్మోస్ వెళ్ళి పాకిస్తాన్లో పడింది. పడినప్పుడు వాళ్ళు ఎంతలా భయపడ్డారో మనం అందరం చూసాం. తరువాత నెక్స్ట్ లెవెల్లో మనం ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ ఏం చేయగలదో వాళ్ళు చూశారు. స్వయాన వాళ్ళ ప్రధానమంత్రి చెప్తున్నాడు, బ్రహ్మోస్ వల్లే మేము భారత్పై దాడులు చేయలేకపోయాము. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఇదే లక్నో ఫెసిలిటీలో, ప్రొడక్షన్ ఫెసిలిటీలో ఎవ్రీ ఇయర్ 100 బ్రహ్మోస్లను మనము తయారు చేయబోతున్నాము. ఏంటి, 4 నుంచి 5 బ్రహ్మోస్లు పాకిస్తాన్లో పడితే వాడు చిన్నాభిన్నమైపోయాడు. వాడి దేశం ఏమైపోయిందో, వాడి యొక్క ఎయిర్ బేసెస్ ఏమైపోయాయో ఇవాళ అంచనా కట్టలేకపోతున్నారు. అలాంటిది ఎవ్రీ ఇయర్ మీరు 100 బ్రహ్మోస్లు తయారు చేసి మీ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇక్కడ మీరు సిద్ధము చేసి పెట్టుకున్నారు అనుకోండి, మీ యొక్క ఫైర్ పవర్ ఏంటి, మీ యొక్క రాకెట్ ఫోర్స్ ఏంటి, వేరే లెవెల్లో ఉంటుంది కదా. అక్కడికి మనం వెళుతున్నాము. సో దాన్ని రీచ్ అవ్వడమే టార్గెట్గా పెట్టుకొని ఇవాళ మనం పని చేస్తున్నాము. అంటే ఇక్కడ పాకిస్తాన్ కాదండి మన టార్గెట్, పాకిస్తాన్కి సహాయంగా నిలబడే ప్రతి ఒక్క దేశము కూడా ఇవాళ భారత్ యొక్క టార్గెట్, భారత్ యొక్క శత్రువు. వాడు మన ముందు వచ్చి, అంటే చైనా అనండి, అమెరికా అనండి, ఎవడు నిలబడినా మన యొక్క రాకెట్ ఫోర్స్ ఎంత బలంగా ఉంటుందంటే వాళ్లను మనం ఎదుర్కోగలము, మనము దాడులు చేయగలము, అందులో మనం విజయం సాధించగలమని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను మనం చూస్తున్నాం. మీకు రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ పాలిస్తీనియా, ఇంకా ఇరాన్తో ఇజ్రాయెల్ వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళ F-35 విమానాలను వాడారు. అలాగే ఇరాన్ వాళ్ళు ఏకంగా హైపర్సానిక్ మిసైల్స్. ఇవన్నీ ఏంటి, మోడర్న్ వార్ఫేర్. అంటే రేపు ప్రపంచంలో ఒక్కొక్క దేశము ఎలాంటి ఆయుధాలను కలిగి ఉంటారు, సో తమ శత్రువులతో యుద్ధము అన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం, ఈ యుద్ధాల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ప్రపంచం అంతా కూడా ఒక అతిపెద్ద కాన్ఫ్లిక్ట్లో ఉంది. ఎందుకు, అమెరికాలో పరిపాలన సరిగ్గా లేదు. డొనాల్డ్ ట్రంప్ అనబడే డిక్టేటర్ అడ్డదిడ్డమైన ఫారిన్ పాలసీస్ పెట్టుకోవడంతో ప్రపంచమంతా కూడా ఇవాళ ఒక యుద్ధ క్షేత్రములా మారి ఉంది. మరి ఇందులో భారత్ అంటారా సెంట్రల్ పాయింట్. ప్రతి ఒక్క యుద్ధానికి సెంట్రల్ పాయింట్ చూసారనుకోండి మనమే ఉంటాం. సో ఇవాళ రష్యా అన్నారంటే భారత్ మనమే వార్ ఫండింగ్ చేస్తున్నాం, మనము ఈ ఆయిల్స్ కొనడం మానేస్తే యుద్ధం ఆగిపోతుందని ప్రపంచ దేశాలు చెప్తున్నారు. అలాంటిది మనము ఒక దేశముతో యుద్ధము చెయ్యాలి అంటే ఆపరేషన్ సింధూర్ అంటే 4 రోజులు, రేపు ఇది 40 రోజులు అయ్యింది అనుకోండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఎంత ప్రిసైజ్గా ఉండాలి, ఎలాంటి ఒక స్ట్రాటజీ ఉండాలి, ఎలాంటి ఒక ప్లానింగ్ మనకు ఉండాలి, దీన్నంతా గమనించారనుకోండి, దానికే మనం రెడీ అవుతున్నాం. ఇదేదో ఒక పాకిస్తాన్, చైనా, అమెరికా ఇలా కాదండి. రేపు ఒక మోడర్న్ వార్ఫేర్ అన్నప్పుడు భారత్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ రాకెట్ ఫోర్స్ ఏమిటి, వీళ్ళు శత్రువులపై ఎలాంటి దాడులు చేయగలరు, దాడులు చేసి విజయం సాధించగలరు, ఇది ప్రతి వాళ్ళు కూడా, ప్రతి ఒక్క యుద్ధ నిపుణుడు కూడా వేస్తున్న అనాలిసిస్. కాబట్టే మనం యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం. మరి మన రాకెట్ ఫోర్స్, మన బ్రహ్మోస్ యొక్క ఫోర్స్ని మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.